ఇది మాకున్నటువంటి క్రెడిబిలిటీ. కేవలం మాటలతో కాకుండా, కేవలం ఒక అభూత కల్పనలతో కాకుండా, డబ్బు లేకపోయినప్పటికీ, ఆర్థిక వనరులు లేకపోయినప్పటికీ, ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆశయాన్ని ఆయుధంగా మరల్చుకొని, మాకున్నటువంటి నాలెడ్జ్ని ఆయుధంగా మరల్చుకొని ఈరోజు రాష్ట్రంలో గుప్పెడు బలంతో కొన్ని వందల పోరాటాలు చేసి విజయం సాధించినటువంటి ఘనత జైభీమరావు భారత్ పార్టీ జడా శ్రవణ్ కుమార్కి మాత్రమే ఉంది. నేను విఘ్నులైనటువంటి ప్రజలను కోరుతున్నా, ఇదన్నిటిని కూడా ఒక్కసారి ఆలోచించండి. నేను కేవలం ఒక మాటలు చెప్పే మనిషిని కాదు. కేవలం నేను మీకు మాటలతోటో లేకపోతే ఇదిగో నాకు ఓటేయండి, నాకు ఓటేస్తే నేను ఇది చేస్తానని చెప్పడంలో, నాకు ఒక్క ఓటు వేయకపోయినా, నేను ఒక ఎమ్మెల్యే ఒక సాధారణమైన కౌన్సిలర్ కాకపోయినా ఈరోజు రాజ్యాధికారం కోసం తినక కష్టపడి ప్రతి రాజకీయ పార్టీని ఎదిరించుకుంటూ మాట్లాడుతున్నా, పోరాటం చేస్తున్నా, న్యాయ పోరాటం చేస్తున్నా. దయచేసి మీ మద్దతు నాకు ఇవ్వమని కోరుతున్నా. నేను మీ ద్వారా కొంతమందికి కూడా సమాధానం చెప్పాలి. సహజంగా నేను వ్యక్తిగతమైనటువంటి విమర్శలకి సమాధానం చెప్పను, కానీ వైసీపీ పెయిడ్ మీడియాకి చెప్తున్నా. నేను ఇంకొకసారి చెప్తున్నా, చింతా ప్రదీప్ డాక్టర్, నువ్వు ఒక డాక్టర్గా నువ్వు ఏ విధంగా ఒక వృత్తిలో ఎన్నుకున్నావో నాకు అర్థం కావటం లేదు. నీకు వైసీపీ పడేసే ఎంగిలి మెతుకులు తిని బతకటం అలవాటైపోయి నువ్వు హాస్పిటల్కి వెళ్తావో ఉద్యోగం చేస్తావో నాకు తెలీదు, అక్కడెక్కడో లండన్లోనో ఇంకో చోట కూర్చొని ఒక వీడియో పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మనుషుల్ని కామెంట్ చేసుకుంటూ మాట్లాడుతున్నావు. నీ వ్యక్తికి నిన్నే వదిలేస్తున్నా. రాజ్యాధికారం అంటే నీకేం తెలుసురా ఈడియట్? రాజ్యాధికారం అంటే నీకు అసలు ఒక అవగాహన ఉందా? ఎస్, శ్రవణ్ కుమార్ వాంటెడ్ టు బికమ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ స్టేట్. నా ఆశయం అది. దానికోసమే ఒక న్యాయమూర్తి పదవిని వదిలేశాను రా బొక్కా పకీర్. నీకేం తెలుసు రాజ్యాధికారం అంటే? ఏం తెలుసు? ఎంగిలి మెతుకులు ఆశపడే కుక్క నువ్వు. ఎంగిలి మెతుకుల కోసం వాడి దగ్గరికి వీడి దగ్గరికి పేటీఎం బతుకులు బతికే బతుకులు మీవి.